పనికి వెళ్ళి ఎప్పుడు సాయంత్రం కొన్నిసార్లు మధ్యాహ్నమే పని ఆపేసి ఇంటికి వచ్చేస్తాడు. పిల్లల్ని బాగా చూసుకుని వాళ్ళకి నచ్చింది వండి పెట్టి వాళ్ళతో పాటు ఉందామని. జూమ్ అక్కని చూస్తే ఆవిడ పిచ్చ ఫేమస్, సలూన్ బాగా ఫేమస్, అందరు కస్టమర్స్ అందరూ అడ్డం పడిపోతారు. ఇంటికి పోదామన్నా పంపిరు. అంటే కళకళలాడుతూ ఉంది సలూన్. ఇంటికి వెళ్ళే ఛాన్స్ దొరకట్లా. డైలీ లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. దాంతో పిల్లలు అప్సెట్ అయిపోతున్నారు. ఇప్పుడు మాత్రం కస్టమర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల బాగా లేట్ గా వస్తూ ఉంటుంది ప్రతిరోజు. సలూన్ పెట్టి ఫేమస్ అయిపోతే ఇలా బిహేవ్ చేస్తారు అనమాట. దీనివల్ల జూమ్ అక్క ఫీల్ అవుతుంది. డే బై డే ఏమవుతుందంటే పిల్లలు బాగా డిస్టెన్స్ అయిపోతున్నారేమో అని చెప్పి ఫీల్ అవుతుంది. అంతకుముందు తెగ వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళ మమ్మీతో మాట్లాడాలని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లా. అలాగే ఎప్పుడో వచ్చింది లేట్ అయిద్దిలే అని అలా రెగ్యులర్ గా అవుతూ ఉండడం వల్ల ఫీల్ అయ్యిద్ది పిల్లలు నా నుంచి బాగా డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారని. సలూన్ కట్టేసి హౌస్ వైఫ్ గా ఉండిపోతాను, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదంటే వీడేమో నువ్వు అంత బాధపడాల్సిన పని లేదు, ఈ ఏజ్ లో పిల్లలు అలాగే ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ఉంటుందండి. కథలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే నెక్స్ట్ డే జుమ్మక్కాయి పొద్దున్నే సలూన్ కి వచ్చి ఉంటది. వచ్చాక అక్కడ ఉన్న ఆంటీ బ్యాచ్ అంతా అక్కని తెగ పొగుడుతున్నావు, నువ్వు తోపు, నీ సలూన్ తోపు, నీ స్కిల్స్ తోపు, ఒకటే గోల. పొగినోళ్ళందరికి అక్క డిస్కౌంట్లు ఇచ్చి పంపిస్తా ఉంటది.